Show Christ through lives. Let's show Christ through our own lives. దేవుడు మళ్ళీ నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు దేవుడిని నేను స్తుతిస్తున్నాను. సామెతల గ్రంథం అధ్యయనానికి మీరు ఇష్టంగా వస్తున్నందుకు నా సంతోషాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఈ సెషన్స్ మేలుకరంగా ఉన్నాయి, దీవెనకరంగా ఉన్నాయని రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి నేను నిజంగా ఒక రకంగా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని కూడా ఈ షో క్రైస్ట్ స్టడీస్ ద్వారా మళ్ళీ ఒకసారి కొంతమంది ఇష్టంగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అనేది మళ్ళీ నాకు ప్రత్యక్షంగా కనపడుతుంది. జ్ఞానం మనకి చాలా అవసరం. వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో జ్ఞానం కలిగి ఉండాలి. ఇది వాక్యం చెప్తున్న ప్రధానమైన సత్యం. మనం నిర్లక్ష్యం చేసిన ఒక ప్రధానమైన సత్యం. ఒక్కొక్క అంశాన్ని అనుకూలతను బట్టి అంచెలంచెలుగా ఆలోచించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్న ఒక అంశం, దేవుడు మన హృదయాల మీద దాన్ని ముద్రించాలని నేను ఆశపడుతున్నాను. అవర్ ఫ్రెండ్షిప్స్, మన స్నేహాలు లేదా మన సహవాసం, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎవరితో మన సహవాసం ఎక్కువసేపు ఉంటుంది, ఎవరి అఫిలియేషన్, ఎవరి అసోసియేషన్ మన జీవితంలో ఉండటం వల్ల దాని ప్రభావం మన మీద ఉంటుంది. ఇవి సామెతలను హెచ్చరిస్తుంది. హెచ్చరించడంలో కూడా చాలా గట్టిగా కొన్ని మాటలు మనం చదువుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని వచనాలు ఆ కోణంలో మీకు తిరిగి జ్ఞాపకం చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది ప్రారంభంలోనే మనం మాట్లాడుకున్నాం. మొదటి అధ్యాయంలోనే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, అందులో భాగంగా తల్లిదండ్రుల మాట వినాలి, దానికి అనుసంధానంగానే నిన్ను చెడగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి నువ్వు జాగ్రత్త పడాలి అని. మొదటి అధ్యాయం 15వ వచనంలో చూస్తాం మనం. నీ అడుగులు వెనక్కి తీసుకో, నీ అడుగులు వెనక్కి తీసుకో అంటే నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు అర్థమైనప్పుడు వాళ్ళని గమనించి మెల్లగా నీ అడుగులు వెనక్కి తీసుకో అని చెప్తున్నాడు. అయితే దాని ముందు 13వ వచనం 14వ వచనం కూడా మనం చూడాల్సిన అవసరం. 13, 14 వచనాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఎవరో చెప్తున్నాడు అక్కడ. వాళ్ళు ఎటువంటి వాళ్ళో చెప్తున్నాడు. వాళ్ళు చాలా ఆడ్‌గా బిహేవ్ చేసే ఒక లక్షణం వాళ్ళ దగ్గర ఉందట. మనం ఇలా చేద్దాం, మనం ఇలా చేద్దాం అని పురికొల్పుతారట, ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారట. 10వ వచనంలో వాళ్ళ పేరు పాపులు అని అన్నాడు. అంటే వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ ఇంట్రెస్ట్స్, వాళ్ళ టైం పాస్ వ్యాపకాలు అన్ని వేరేగా ఉన్నాయి. వాళ్ళు కీడు చేయటానికి ఆసక్తి చూపించే ప్రజలు. 13, 14లో అంటే వాళ్ళు చంపుతారు, లేకపోతే కీడు చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, దుష్టులు, దోచుకుంటారు, ఇతరులకు హాని చేస్తారు. ఈ లక్షణాలు వాళ్ళు ఉన్నప్పటికీ ప్రధానంగా ఒక క్వాలిటీ అక్కడ కనపడుతుంది. 13వ వచనం, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకుతాయి, మన ఇళ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం, నీవు మాతో పాలువాడై ఉండుము, మనందరికీ ఒక సంచి ఒకటే ఉండును అని చెప్తారట. గమనించాల్సిన సంగతి ఏంటంటే, వీళ్ళు మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ అన్నమాట. వీళ్ళు మీ ఆర్థిక సలహాదారు. వీళ్ళు మీకు ఏమని సలహా ఇస్తారంటే, అడ్డదారిలో సంపాదిద్దామని సలహా ఇస్తారు, అక్రమంగా సంపాదిద్దామని సలహా ఇస్తారు. పలు విధములైన మంచి సొత్తు, మంచి సొమ్ము మనకు దొరుకుద్ది, మాతో పాటు నువ్వు జాయిన్ అవ్వు, నువ్వు కూడా బాగా సంపాదించగలుగుతావు
నీకు కూడా బోలెడంత ఇన్‌కమ్ ఉంటది. మన ఇంటిని ధనంతో నింపుకోవచ్చు అని వాళ్ళు మిమ్మల్ని శోధిస్తారు. సింపుల్ మాటలో చెప్పాలంటే రాంగ్ వేలో సంపాదన చేద్దామని మీకు ప్రోత్సాహాలిస్తారు. మరో మాటలో చెప్పాలంటే ఈజీగా మనీ సంపాదించొచ్చు అని వాళ్ళు చెప్తా ఉంటారు. ఈజీ మనీ. మన చుట్టూ ఉన్న స్నేహితులు దుర్మార్గులు, లేకపోతే కీడు చేసేవాళ్ళు, సమాధులు తవ్వేవాళ్ళు, గోతులు తవ్వేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉన్నారా అంటే లేకపోవచ్చేమో కానీ, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళలో విశ్వాసులు కూడా ఉన్నారు. త్వరితగతిన ధనవంతులైపోవాలనే శోధన విశ్వాసికి కూడా ఉంటుంది. ధనవంతులవ్వటానికి మీరు వేగిరపడొద్దు, త్వరపడొద్దు. ఆ థాట్‌ని మీరు ఎంటర్‌టైన్ చేయొద్దు అని వాక్యం పదే పదే హెచ్చరిస్తుంది. ఎవరితో మన స్నేహం, ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదన్నప్పుడు సామెతల గ్రంథం కొన్ని పాయింట్స్ లిస్ట్ ఔట్ లాగా ఇచ్చినట్టు మనకనిపిస్తుంది. మొదటి అధ్యాయంలోనే ప్రారంభం చేయగానే వార్నింగ్ ఇస్తున్నాడనమాట. నా కుమారుడా, నీ తల్లిదండ్రుల మాట విను. ఆర్థికంగా బావుంటుందని నీకు సలహాలిచ్చే కొంతమంది రాంగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్త పడు. వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం చేస్తావంటే 15 వచనం, ఆ త్రోవలందు నడవకుండా నీ పాదం వెనక్కి తీసుకో. యూ స్టెప్ బ్యాక్. యూ అవాయిడ్ దెమ్. యూ ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు నువ్వు తప్పించుకో. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అడుగులు వెనక్కి తీసుకో. వాళ్ళు నీకిచ్చే సలహాలు వాక్యానుసారమైన సలహాలు కాదు. నేను దేవుడిని సేవించాలని ఫుల్ టైము లేకపోతే కాలేజీ మానేసి ఫుల్ టైమ్ సర్వీస్‌కి నేనొచ్చిన తొలి దినాల్లో పరిచర్యకొచ్చావు గదా! జాబ్ మానేసావు కదా! నీ ఫినాన్షియల్‌గా నువ్వెలా సస్టైన్ అవుతావు? నువ్విలా చేస్తే, ఇలా చేస్తే నీకు నెలకు ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తది అని సలహాలిచ్చిన వాళ్ళు విశ్వాసులే. కొన్ని స్కీములు, కొన్ని పాలిసీలు, క్విక్ మనీ, ఈజీ మనీ. వీళ్ళు ఏ విధంగా ధనం వస్తదో కూడా అర్థం కాని స్థితిలో ఉంటారు. అది మంచిదా? కాదా? కూడా ఆలోచించే స్థితిలో ఉంటారు. అప్పట్లో ఒక స్కీమ్ నాకు పరిచయం చేశారు. నువ్వు నెలకింత అమౌంట్ కట్టు. 3 నెలలకి నీకు దీనికి డబులొస్తది. ఎవరిస్తారు డబులు? ఎందుకిస్తారు? ఎందుకిస్తారు? నీకెందుకు? ఆళ్ళిస్తున్నప్పుడు తీసుకో అని అంటున్నారు కానీ, అది నా కష్టార్జితం కాదు. అది నేను సంపాదించలేదు. ఊరికినే 10,000 ఇస్తే 3 నెలల తర్వాత 20,000 ఎందుకిస్తారు? వాళ్ళైనా ఎక్కడ తెచ్చిస్తారు? చాలా స్కీములు ఆకర్షణీయంగా కనపడుతున్నాయి. త్వరితగతిన ధనవంతులైపోవాలని శోధింపబడుతున్నారు. అటువంటి సలహా ఇచ్చే స్నేహితులు కొంతమందున్నారు. వాళ్ళ నుంచి జాగ్రత్త పడు. అక్రమ పద్ధతిలో సంపాదిద్దాము. హార్డ్ వర్క్‌తో పని లేకుండా ఈజీ మనీ, సుఖంగా డబ్బులు సంపాదిద్దాం. నువ్వు ఒక 20,000 ఇటివ్వు. వచ్చే నెల నీకు 30,000 ఇస్తానంటే ఎక్కడ తెచ్చిస్తావు? ఆ 10,000 నీకు లాభం నీకెక్కడి నుంచొస్తది? నీకు నష్టం గదా! నాకు నువ్వు 30,000 ఇస్తే అని కూడా ఎవరు అడగట్లేదు. నేను విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఆన్‌లైన్ డబ్బులు సంపాదన చాలా శోధనలు, ఉరులు ఎన్నెన్ని ట్రాప్సో. మీరు ఇంట్లోనే కూర్చొని సంపాదించండి. ఇంత వేయండి, ఇంత వేయండి, ఇంత ఇస్తాం. మీరేం చేయొద్దు. మీరు డబ్బులివ్వండి. మేము మీకు దానికి రెట్టింపు చేసిస్తాం. ఎందుకిస్తారు? అకారణంగా ఎందుకిస్తారు? ఏ మోసం లేనిదే ఎందుకిస్తారు? అక్కడ ఏ లొసుగు లేకుండా ఎందుకిస్తారు? మన ఇల్లు డబ్బుతో నింపుకుందాంరా, మన సంచులు డబ్బుతో నింపుకుందాంరా అని షార్ట్ కట్‌లో ఎక్కువ సంపాదించుకుందాం అని చెప్పే స్నేహితుల విషయంలో జాగ్రత్త పడండి. వీళ్ళు అవిశ్వాసులే కాదు, విశ్వాసులు కూడా ఉన్నారు. దేర్ ఫైనాన్షియల్ అడ్వైస్ సమ్‌టైమ్స్ ఈస్ వెరీ, వెరీ డేంజరస్. ఇటువంటి వాళ్ళ మాటలు విని అప్పుల పాలైపోయిన విశ్వాసులైన వాళ్ళు నాకు ప్రత్యక్షంగా తెలుసు. వాళ్ళ నుంచి తప్పించుకోమని చెప్తున్నాడు. కొన్ని వచనాలు మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. 4వ అధ్యాయం 15వ వచనం వాడి గురించి ఏమన్నాడంటే 4:15
4వ అధ్యాయం 15వ వచనం. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోము. 14వ వచనం ఉంది. అటువంటి వాళ్ళతో నువ్వు జాయిన్ అవ్వద్దు. ఇందాక మనం ఏం చదువుకున్నాం? నీ అడుగు వెనక్కి తీసుకో అన్నాడు 1వ అధ్యాయంలో. ఇక్కడ ఏమన్నాడు? అసలు ప్రవేశింపొద్దు, లోపలికి వెళ్ళొద్దు, తప్పించుకో, అవాయిడ్ చేయి వాళ్ళని. వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలని చూడు, దాని నుండి తొలగిపో. అలాగే 14వ అధ్యాయం 7వ వచనం. 14వ అధ్యాయం 7వ వచనంలో బుద్ధిహీనుని ఎదుటి నుంచి వెళ్ళిపోము, జ్ఞాన వచనములు వానికి కనపడవు కదా. ఎందుకు వెళ్ళిపోవాలి వాడి దగ్గరికి నుంచి నువ్వు అంటే, వాడి దగ్గర జ్ఞానం లేదు కదా, వాడి దగ్గర వివేకం లేదు కదా, వాడి దగ్గర విజ్డమ్, నాలెడ్జ్, డిజర్న్మెంట్ లేదు కదా. వాడి దగ్గర నుంచి వెళ్ళిపో. అసలు వాడితో నువ్వు స్నేహం చేయటానికి కావాల్సిన ప్రాథమికంగా క్వాలిటీ, వాడు కూడా జ్ఞానం లేని వాడే. నీలాగా యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానం నాకు కావాలని కోరుకునే లక్షణం వాడి దగ్గర కనపట్టలేదు. నువ్వు వాడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. సో ఈ వచనాలు మనకేం చెప్తున్నాయంటే, ఎవరితో మనం ఫెలోషిప్ చేయాలి అంటే, నేను కూడా జ్ఞానం సంపాదించుకోవాలి, నేను కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, నేను కూడా యెహోవా పట్ల జాగ్రత్త కలిగి యెహోవాను సేవిస్తూ ప్రాక్టికల్ విజ్డమ్‌తో జీవించాలనే తృష్ణ ఎవరికుందో, నీతి, యథార్థతలు, వివేచన, వివేకం, తెలివి, బుద్ధి కుశలత ఎవరైతే కోరుకుంటారో అటువంటి వాళ్ళతో మీరు స్నేహం చేయాలి. లెట్ దెమ్ బి యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు, బుద్ధిహీనుని ఎదుటి నుంచి వెళ్ళిపో, జ్ఞాన వచనాలు వాడి ఎందుకు కనపడవు కదా. మీరు వాడితో ఏం చూసి స్నేహం చేస్తున్నారు? యెహోవా యందు భయభక్తులు అతనికి ఉన్నాయా? దానివల్ల వచ్చే ఆ జ్ఞానము, వివేచన, ఉపదేశం అతనిలో కనపడుతున్నాయా? లేవు కదా. ఇంక ఏ విధంగా మీరు అతనితో సహవాసం చేస్తారు? లెట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ బి బిలీవర్స్. మీ మీ ముఖ్య స్నేహితులు, మీ ప్రధాన స్నేహితులు, మీ ప్రాణ స్నేహితులు విశ్వాసులయ్యేలాగా చూసుకోండి. ప్రభువుని అంగీకరించిన వాళ్ళు నాకు స్నేహితులుగా ఉన్నారు, నేను కాదని అంటలేదు. కానీ నా ఇంపార్టెంట్ సర్కిల్, నా ఇన్‌ఫ్లూయెన్స్, నా మీద ప్రభావం చూపించగలిగే బృందం ఎవరు అంటే విశ్వాసులే. నేను ఇక్కడ గీత గీసుకోవాలి. చాలా కరాఖండిగా నేను గీత గీసుకోవాలి. ఎందుకంటే వారి దగ్గర నాకు జ్ఞాన వచనాలు అంటే యెహోవా యందు భయభక్తులతో ముడిపడిన జ్ఞాన వచనాలు దొరకనప్పుడు, నా జీవితానికి అవసరమయ్యే సూక్తులు, సందేశాలు వాళ్ళేమిస్తారు? చాలా మంది విశ్వాసుల జీవితాలు మనం చూస్తున్నాము. పేరుకి విశ్వాసులే, కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వారు తీసుకునే సలహాలు బయటనున్న అవిశ్వాసులైన స్నేహితులు, బంధువుల దగ్గర నుంచే తీసుకుంటారు. దేర్ ఇన్‌పుట్స్, దేర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ ఫ్రమ్ నాన్ బిలీవర్స్. ఎలా తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి మీరు సలహాలు? వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు, సత్యం తెలియని వారు, లేఖన జ్ఞానం లేని వారు, విశ్వాసానికి సంబంధించిన ఒక ప్రాథమిక అవగాహన, ప్రమాణాలు లేని వారు, దేవునితో ముడిపడిన జీవితాలు లేని వాళ్ళు మీకేం సందేశిస్తారు? వాళ్ళు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళ త్రోవలో మీరు వెళ్ళొద్దు. అడుగులు వెనక్కి తీసుకోండి, పక్కకు తప్పుకోండి అని చెప్తున్నాడు. 12వ అధ్యాయం కొంచెం ఒక్క అడుగు వెనక్కెళ్తే 12వ అధ్యాయం 26వ వచనం. 12వ అధ్యాయం 26వ వచనం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. ట్రూ ఫ్రెండ్ ఎవరు అంటే విశ్వాసి, ప్రభువుని అంగీకరించిన వ్యక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, నీతిమంతుడు. నీతిమంతుడు ఏం చేస్తాడంటే తన పొరుగు వారికి దారి చూపిస్తాడు, తన నైబర్‌కి మేలు చేస్తాడు, తన స్నేహితుడికి మంచి సలహాలు ఇస్తాడు, గైడ్ చేస్తాడు, అంతేగాని మిస్‌లీడ్ చేయడు. కింద మాట ఏముంది? భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించి. ఎవరు మిమ్మల్ని దారి చూపిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని దారి నుండి తప్పిస్తున్నారు చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ.
ఏ ట్రూ బిలీవర్ నీకు మంచి దారి చూపిస్తాడు. ఏ నాన్ బిలీవర్ నిన్ను పక్కదారి పట్టిస్తాడు. దేవుని ఎరిగిన వ్యక్తి నీ మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. నీకు దారి చూపిస్తాడు. నిన్ను గైడ్ చేస్తాడు. ఈ పని చేయండి బ్రదర్, ఇలా చేయండి బ్రదర్ అని మేలు కోరి చెప్తాడు. నిన్ను పక్కదారి పట్టించేవాడు సంపాదించుకుందాం రా, కూడబెట్టుకుందాం రా, ఇలా చేద్దాం పర్వాలేదు అని చెప్పేవాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు. అవిశ్వాసులైన తమ క్లోజ్ ఫ్రెండ్స్ మాటలు విని జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్న విశ్వాసులు నేను ఎరుగుదును. వాళ్ళని అడిగాను నేను కొన్ని సందర్భాల్లో, ఎవరు చెప్పారు నీకు అది? మా ఫ్రెండ్ చెప్పాడు. మీ ఫ్రెండ్కి ఏం తెలుసు నీ గురించి? అది వాక్యానుసారమైన ఆలోచన విధానం కాదు కదా. నువ్వెలా అడిగావు అంటే అది వినటానికి బాగున్నట్టు అనిపించింది. మై డియర్ ఫ్రెండ్స్, నీ సలహాదారులు ఎవరు? అవిశ్వాసుల గురించి మంచి సలహా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. కానీ నీ సలహాదారులు ఎవరు? ఎవరిని నువ్వు సంప్రదిస్తున్నావు? ఎవరి జ్ఞానాన్ని నువ్వు నమ్మచ్చు అని అనుకుంటున్నావు? వారికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వారిచ్చే ఆ అనుభవపూర్వకమైన ఆ సలహా, సూచన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈజ్ ఇట్ ఫ్రమ్ గాడ్? ఈజ్ ఇట్ ఫ్రమ్ స్క్రిప్చర్స్? ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ద వరల్డ్? లోకానుసారమైన అనుభవం నుంచి వాళ్ళు చెప్తున్నారా? లేఖనానుసారమైన అనుభవం నుంచి వాళ్ళు చెప్తున్నారా? అవి ఎంత ప్రమాదకరంగా ఉంటాయో నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఐ యూస్ టు హ్యావ్ సమ్ ఆఫ్ మై అడ్వైజర్స్ ఫ్రమ్ నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. చాలా మంచివాళ్ళు. నాకు లైఫ్లో చాలా మంది కంటే వాళ్ళు చాలా చాలా సన్నిహితంగా ప్రధానంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో ఒక చోట లేఖన ప్రమాణానికి అది అడ్డుగా నిలబడుతుంది. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచన విధానాలు వేరు, వాళ్ళ విలువలు వేరు, వాళ్ళ ప్రమాణాలు వేరు. మంచి హృదయంతో వాళ్ళు చెప్పినా కూడా ఒక్కోసారి అది దైవికమైన మార్గానికి విరుద్ధంగా ఉంటది. దేవునికి విరుద్ధంగా ఉంటది. వాళ్ళు మేలు కోరే నీకు సలహా చెప్పొచ్చు. కానీ అది లేఖనాలకు, పరిశుద్ధ లేఖనాలకు అది ఎదురొస్తే మనం బాధపడాల్సి వస్తుంది. లెట్ మీ పుట్ దిస్ క్వశ్చన్ స్ట్రైట్. మీ సలహాదారులు ఎవరు? ఎవరి సలహాలు మీరు తీసుకుంటున్నారు? వాక్యం ఎరిగిన వారా? వాక్యం తెలియని మీ ఫ్రెండ్సా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 14వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం, మోసకృత్యములే బుద్ధిహీనులకు కనపరచు మూఢత. మీ ప్రవర్తన మీరు కనిపెట్టుకోండి. ఎగ్జామిన్ యువర్ బిహేవియర్. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అని ఎప్పటికప్పుడు నన్ను నేను చూసుకోవాలట. ఎవరితో నేను మింగిల్ అవుతున్నాను చెక్ చేసుకోవాలి. ఎవరి ప్రభావం నా మీద ఉంది, ఎవరి భావజాలం నా మీద పనిచేస్తుంది, ఎవరి ఆలోచన విధానం నాకు కూడా మెల్లగా సోకుతుంది, ఎవరి ప్రవర్తన నాలో కనపడుతుంది, ఇవి మనం చెక్ చేసుకోవాలి. నీకు ఈ మధ్య పలానా వాడిలాగా ప్రవర్తిస్తున్నావు అని ఎవరైనా మిమ్మల్ని అన్నారా? వాడి లక్షణాలు నీకు వస్తున్నాయి, వాడిలాగానే చేస్తున్నావు, వాడిలాగానే ఆలోచిస్తున్నావు. దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ లైఫ్. మీ ప్రవర్తన కనిపెట్టి ఉండటం చాలా మంచి లక్షణం. నేను ఈ పనులు ఎందుకు చేస్తున్నాను? నేను ఎవరినైనా ఇమిటేట్ చేస్తున్నానా? ఎవరి ప్రభావం నా మీద ఉందా? ఎవరు నేను వెంబడిస్తున్నాను? ఎవరికి జిరాక్స్ కాపీలాగా నేను తయారవుతున్నాను? ప్రవర్తనను కనిపెట్టుకొని ఉండటం వివేకుల లక్షణం. We need to check our behavior quite often, time and again. Whose influence is on me? 16వ అధ్యాయం 17వ వచనం.
16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనం విడిచి నడుచుటి యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడు. ఎంత క్లియర్‌గా చెప్తున్నాడు. అతను రాంగ్ ఫ్రెండ్. అతను చెడ్డవాడు. అతని విలువలు వేరు. అతని ప్రమాణాలు వేరు. అతని ప్రవర్తన పద్ధతి వేరు. అతను పాటిస్తున్న జీవితం యొక్క తీరుతెన్నులు అతనికి వేరే చోట నుంచి వస్తున్నాయి. వాక్యం నుంచి రావటం లేదు. విడిచిపెట్టేయి. దూరం పెట్టు. తప్పించుకో. వాళ్ళతో మింగిల్ అయిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాడు. అది యథార్థవంతుల లక్షణం. తమ ప్రవర్తనను కనిపెట్టువాడు వివేకం కలిగి ఉంటాడు. జ్ఞానం కలిగి ఉంటాడు. ఓకే. ఇక్కడైతే నష్టాన్ని తప్పించుకుంటాడు. తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఐ యూజ్డ్ టు హావ్ సమ్ రాంగ్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ వీళ్ళని నేను తప్పించుకోవాలి అని అనుకున్నాను. వాళ్ళని అవాయిడ్ చేయాలని అనుకున్నాను. వాళ్ళ గురించిన కొన్ని సంగతులు నాకు తెలిసినప్పుడు వీళ్ళు చాలా ప్రమాదకరం. వీళ్ళతో నేను సాంగత్యం చేస్తే ఖచ్చితంగా నేను కూడా వాళ్ళలాగానే వాళ్ళలాంటి వాడిని అని ముద్రించబడతాను, లెక్కించబడతాను అనుకున్నప్పుడు నాకు ఇబ్బంది కలిగినప్పటికీ వాళ్ళని వదిలేశాను. మై బెస్ట్ ఫ్రెండ్స్, బట్ ఐ డోంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ విత్ దెమ్. వాళ్ళ సర్కిల్‌లో ఉంటాడు అని అనిపించుకోవటం వల్ల నాకు నష్టం ఉంది. నా ఆత్మీయ జీవితానికి కానీ, నా సామాజిక పరిస్థితికి కానీ, నా కుటుంబానికి కానీ, నా వ్యక్తిగత జీవితానికి కానీ, ఇది అన్ని విధాల నష్టం కలిగించే స్నేహం, దుష్ట స్నేహం, దుష్ప్రభావం. కట్ చేసేసాను. అండ్ దే యూజ్డ్ టు ఆస్క్ మీ, "ఏమైపోయావురా సడెన్‌గా కట్ చేసావు?" కొంచెం, కొంచెం కట్ చేయాల్సొచ్చింది. గ్యాప్ పెంచుకుంటూ వెళ్ళాను. అండ్ మెల్లగా వాళ్ళ నుంచి బయటపడ్డాను. అండ్ ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నారో నేను కళ్ళారా చెప్పగలను. నేను నా లైఫ్‌లో తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాల్లో ఒక నిర్ణయం చెడ్డ స్నేహితులను వదిలించుకోవటం. నాకొక అలవాటు ఉండేది. మేబీ యవ్వనస్తులకి కొంతమంది ఎవరంటే వాళ్ళకి ఉపయోగపడుద్దేమో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. నాకొక అలవాటు ఉండేది. నాకేంటి ఎక్కువ మంది ఫ్రెండ్స్ నాకుండాలి అని అది గొప్పగా చెప్పుకునేవాడిని. అంటే రోడ్డు మీదకెళ్తే నాకు తెలియనోడు లేడు. ప్రతోడు సురేష్ అని పలకరిస్తే, "ఏంట్రా" మా నాన్న అనేవాడు. "ఏంట్రా ఊళ్ళో అందరూ తెలిసారా నీకు" అనేవాడు మా నాన్న. అది గొప్పలాగుండేది. మా నాన్న ఇంటికొచ్చి అడిగేవాడు మా అమ్మతో, "ఈడికి ఇంతమంది ఫ్రెండ్స్ ఏంటే? ఈడేంటి అసలు ఏమవుతున్నాడు ఈడు?" రోడ్డు మీద ప్రతి ఇల్లే ప్రతి ఓడు పలకరించేవాడు. ఆడెవడురా అంటే ఆడి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఆడి ముఖపరిచయం. ఆ! బాబాయ్ అని ఒకడు మాట్లాడతాడు. బావ అని ఒకడు మాట్లాడతాడు. గురువు అని ఒకడు మాట్లాడతాడు. ఇక ఎవడు అంటే నాకు ప్రతివాడు తెలుసు అనే ఒక శోధన తప్ప, ఎవరు నాకు క్లోజ్ కాదు. ఎవరి గురించి నాకు పూర్తిగా తెలీదు. కొన్ని సార్లు వాళ్ళ పేర్లు గూడా నాకు తెలీదు. వాడి పేరు అడిగితే బాగోదని "ఏరా బాబాయ్" అని అంటాను గానీ, వాడి పేరేంటో నాకు తెలీదు. నా పక్కనోడు ఎవడురా ఈడు అనంటే, "ఏమోరా ఈడు ఆడు వాసు గాడి ఫ్రెండ్‌రా ఈడు. అప్పుడప్పుడు పలకరిస్తా ఉంటాడు. ఆడేం చేస్తాడో గూడా నాకు తెలీదు." ఒకసారి దేవుడు నాకది క్లియర్‌గా పాయింట్ ఔట్ చేసినట్టుగా అనిపించింది. వాక్యంలో ఎదుగుతున్నప్పుడు. ఐ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ మై వేస్ట్ ఫ్రెండ్స్. ఒక కొలమానం నా ముందుకొచ్చింది. ఏంటి ఆ కొలమానం అంటే, వీడు నా లైఫ్‌లో లేకపోతే నాకేమన్నా నష్టమా అనుకునే ఒక ప్రశ్న. వీడు నేను దారిలో కనపడినప్పుడు ఆగి పలకరించకపోతే నాకేమన్నా అవుతదా? ఏమవ్వదు. వాడిని పలకరించకపోతే ఏమన్నా అవుద్దా? ఆడు కనపడితే నవ్వి ఎళ్ళిపోతే బెస్ట్. దాటేసుకొని ఎళ్ళిపోతే బెస్ట్. ఆగి మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఎవరిని నేను ఇలా ఆగాల్సిన అవసరం లేదు. హాయ్ జెప్పేసి ముందుకెళ్ళిపోవచ్చు. ఆగకుండా వెళ్ళిపోవచ్చు. ఫిల్టర్ చేద్దాం అని అనుకున్నప్పుడు మోర్ థాన్ 100 నేమ్స్. వీళ్ళందరూ అవసరమా అంటే సింపుల్ ఆన్సర్ ఆడెవడో ఎంతో అసలు ఆడెందుకు నా లైఫ్‌లో?
దారిలో కనపడతాడు, హాయ్ అంటాడు. నేను హాయ్ అంటే వాడు అంటాడు. నేను అనకపోతే వాడు అనడు. ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ నాకు. ఒక ఫాల్స్ యాటిట్యూడ్. ఈవెన్ క్రిస్టియన్ ఫెలోషిప్స్‌లో కూడా ఒక క్యాంప్‌కెళ్తేనో, లేకపోతే ఒక బైబిల్ స్టడీకెళ్తేనో, ఒక చర్చ్‌లో ఒక ఏమంటాం ఒక మీటింగ్‌కి వెళ్తేనో, వేరే ఊరు ఒక స సభలకు, కార్యక్రమాలకెళ్తే అక్కడ అందరికీ తెలిసిపోవాలి మనం. అందరితో పులిమేసుకోవటం, అందరిలో దూరిపోవటం, అన్నా అనుకుంటూ వెళ్ళిపోవటం. ఏంటంటే నాకు తెలియనోడు లేడు. అనిల్ వేముల అని తెలుసా అనేలోపు నాకెందుకు తెలీదు? నేను మొన్నే కలిసొచ్చానని చెప్పాలన్నమాట. అది గొప్ప. అంటే అందరూ తెలుసని చెప్పుకుంటాం ఒక శోధన మై డియర్ ఫ్రెండ్స్. అదొక శోధన. నేను ఆ ఉచ్చులో ఎర్లీ డేస్‌లో పడ్డాను. ప్రతి వాడు నాకు స్నేహితుడే. వాళ్ళెవరో ఏంటో కూడా తెలీదు. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో తెలీదు. వాళ్ళ అలవాట్లేంటో తెలీదు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ ఏంటో తెలీదు. తర్వాత నాకర్థమైంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ఎ రాంగ్ పర్సన్? అయ్యో! లేదండి నేను ఊరికనే ముఖ పరిచయంతో ఏదో మాట్లాడుతున్నాను. వాడెవడో నాకు తెలీదంటే ఒక్కోసారి నాకు కుదరదు. నష్టపోవాల్సొస్తది. ఇక నేను ఫిల్టర్ చేసుకుంటే ఈడు అవసరమా నా జీవితంలో అని అనుకుంటే నాకు లాస్ట్‌కి 5 పేర్లు మిగిలాయి. 5 నేమ్స్. వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. లేకపోతే దేవుడిని నమ్ముకోకపోయినా కూడా నా అన్‌బిలీవర్ ఫ్రెండ్స్ అయినా కూడా లాస్ట్‌కి 5 మిగిలారు. ఎందుకంటే వీళ్ళు మంచివాళ్ళు. వీళ్ళకి ఏ దురలవాట్లు లేవు. వీళ్ళు నాకేది తప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వరు. ఇలా చేద్దాంరా, సరదాగా రారా అని ఒక ప్రయోగం చేద్దాం అన్నాను. చెడగొట్టరు, పురికొల్పరు, చెడుగా ప్రేరేపించరు. వీళ్ళతో ఉంటే నేను బాగా చదువుకొని పాస్ అవుతాను. వీళ్ళతో ఉంటే నాకు ఏ కొత్త అలవాట్లు రావు. వీళ్ళతో ఉంటే నేను మంచివాడిగా ఉంటాను. వీళ్ళ వల్ల నాకు ఎటువంటి దుష్ప్రభావం నా మీద ఉండదు. గుడ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు లిస్ట్ ఔట్ చేసుకోవాల్సొస్తే మా చర్చ్‌లో గాని, నా కాలేజ్‌లో గాని, నా చుట్టుపక్కల నైబర్‌హుడ్‌లో గాని అంతా కలిపితే 5 వచ్చారు. సో దెన్ ఐ అండర్‌స్టూడ్. 100 మందిని ఫిల్టర్ చేస్తే మోర్ థాన్ 100 ఫిల్టర్ చేస్తే 5 మిగిలారంటే ఈ 95 మంది ఎవరు? గాలికి కనపడి హాయ్ చెప్పేవాళ్ళు. వాళ్ళని చూసి నాకేదో పెద్ద సర్కిల్ ఉందని నేను భ్రమపడేవాడిని. సామెతల గ్రంథం ఏమంటుందో తెలుసా? యథార్థవంతుల రాజమార్గం ఏంటంటే ఎవడు ఏంటో ఐడెంటిఫై చేసి పక్కెళ్ళిపోవడం. చెడుగా చేసేవాళ్ళని దారి తొలగిపోండి. చెడుతనాన్ని విడిచిపెట్టేయండి. ఇట్స్ ఎ సైన్ దట్ యు ఆర్ రియల్లీ గ్రోయింగ్ ఇన్ విజ్డమ్. నువ్వు నిజంగా నీతిమంతుడివా? నువ్వు నిజంగా జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా? నువ్వు నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? చూజ్ యువర్ ఫ్రెండ్స్. చూజ్ యువర్ ఫ్రెండ్స్. చాలా మంది విశ్వాసులకు ఉండే ఒక ప్రధానమైన శోధన ఇది. దే వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ యాస్ మెనీ యాస్ క్రిస్టియన్ ఫ్రెండ్స్. పలానా స్పీకర్ తెలుసు, నాకెందుకు తెలీదు, నేను తెలుసు. పలానా పాస్టర్ గారు తెలుసు, నాకెందుకు తెలీదు, నాకు తెలుసు. ద సేమ్ ఓల్డ్ టెంప్టేషన్ విత్ ఎ క్రిస్టియన్ కలర్. బయట అక్కడ 100 మంది వేస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ 100 మంది విశ్వాసులైన